నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ప్రసాద్ సింగం గారు ఉన్నారు. జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ CEO అన్నమాట. సో ఆయనతో మాట్లాడి కరెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్వి అవన్నీ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే నార్మల్గా మీకు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కన్స్ట్రక్షన్ ఇందులో, అండ్ ఇక్కడ కూడా కాదు, మీకు దుబాయ్లో ఉంది కదా. సో ఎలా ఉంది ఇప్పుడు కరెంట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ రియల్ ఎస్టేట్స్ది, అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం చెప్తారా? యా షూర్, ఐల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ వాట్ ఐ సీన్. అంటే లాస్ట్ 1 yearగా ఇక్కడే ఉంటున్నాను నేను. సో ఐఎమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్లోను ఓపెన్ ప్లాటింగ్ బిజినెస్లో ఉన్నాము. మన సైట్స్ వచ్చేసి ఎక్కువగా ఈస్ట్లో ఫోకస్ చేసాము. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 ఈ 3 ఎగ్జిట్లో అన్ని R1 జోన్లోనే 6 to 7 సైట్స్ ప్యారలల్గా రన్ అవుతున్నాయి. సో దాంట్లో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కూడా విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 110 విల్లాస్. ఓకే. బేసిక్గా హైదరాబాద్కి దుబాయ్కి కంపేర్ చేయటం అని అంటే ఎస్ వీ హ్యావ్ టు కంపేర్. ఎందుకంటే మనం కంపేర్ చేస్తేనే మనం ఎక్కడ ఉందాం, ఇంకెట్లా ప్రోగ్రెస్ అవ్వాలనేది తెలుస్తుంది. సో దుబాయ్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. లాస్ట్ 30 yearsలో అది ఒక రేంజ్లో ఎదిగిందని ఆ విషయం అందరికీ తెలిసిందే, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్లో. సో మాల్స్ కానీ మాల్స్, విఐపి విల్లాస్, హోటల్స్, 7-star హోటల్స్, వరల్డ్లోనే టాప్ 3 or 4 7-star హోటల్స్ అక్కడ ఆపరేట్ చేస్తున్నారు. సో అక్కడ ఇన్ఫ్రా అదంతా డెవలప్ చేయడానికి ఏం లేని ప్లేస్లోనే, అక్కడ ఏంటి అంత మోస్ట్లీ డెజర్ట్, అది ఏ ఫెసిలిటీస్ లేనటువంటి దాంట్లోనే వాళ్ళంతా డెవలప్ చేశారంటే ఏదో ఒక పట్టుదల. దే హ్యావ్ అ కమిటెడ్. ఆ కమిట్మెంట్స్తో గవర్నమెంట్స్ పనిచేయటం, దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవటం, ఇంజనీరింగ్ అనేది ఎక్కువగా వాడటం వల్ల అంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఇవన్నీ కారణాలు అయినాయి. సో హైదరాబాద్ ఎస్ ఆఫ్ కోర్స్, హైదరాబాద్ ఏంటంటే ఇంకొకటి పాపులేషన్, అక్కడ పాపులేషన్ తక్కువ కంపేర్ టు ఇక్కడ. మన హైదరాబాద్ ఒక పాపులేషన్ వచ్చేసి మొత్తం UAE పాపులేషన్ అనమాట. సో దానివల్ల కూడా మనకు కంట్రోలబిలిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల సస్టైన్గా వాళ్ళు గ్రోత్ అవుతూ వచ్చారు. మన దగ్గర ఎస్ రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్లో ఎట్లా ఉంది అని అంటే ఇది ఎవర్ గ్రీన్, ఇది ఎక్కడ ఆగదు. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ వచ్చినా కూడా దట్ మైట్ బి అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్, కానీ ఎప్పుడు కంటిన్యూ గ్రోత్ అవుతూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు గ్రోత్ ఉంటూనే ఉంటుంది. అవును. లాస్ట్ 100 years మీరు చూసుకున్నా, ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకున్నా కూడా మీకు గ్రోత్ పెరుగుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ 5 to 6%. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వాట్, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది పాపులేషన్ అనేది. దానికి రీజన్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టువర్డ్స్ ప్రాస్పెరిటీ మనం ముందుకు వెళ్తున్న కొద్దీ జనాలు అనేది సెంటర్ ఆఫ్ సిటీకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల మనకి ఇల్లులు కొనుక్కోవటం, ఓపెన్ ప్లాటింగ్ కొని ఇన్వెస్ట్మెంట్స్ చేయటం, అపార్ట్మెంట్స్లో నియర్ బై ఏరియాలో ఉండి జాబులు చేసుకొని చిన్న సాలరీస్తో సెట్ అయ్యే వాళ్ళు అపార్ట్మెంట్లో కూడా ఉండేలాగా అది గ్రోత్ ఉంటుంది అప్పటికి. సో యా. సో ఇప్పుడు మీరు దుబాయ్లో వర్క్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. ఏంటంటే దుబాయ్లో టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో మీరు అవన్నీ చూసి వచ్చారు కాబట్టి అలాంటివి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది అంటారా? అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది దుబాయ్లో ఇన్ కన్స్ట్రక్షన్? యా, యాక్చువల్లీ ఎస్, నాట్ ఓన్లీ అవర్ ఇండియా ఆర్ హైదరాబాద్, అన్ని కంట్రీస్ను దుబాయ్లో టెక్నాలజీ ఏదైతే వాడుతున్నారో బేసికలీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. వాళ్ళు చేసే మెథడ్స్ కానీ, కన్స్ట్రక్షన్ పాలసీస్ కానీ, ఇంప్లిమెంటేషన్ అనేది టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, సస్టైనబిలిటీని ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఇవన్నీ అక్కడ నుంచి ప్రతి కంట్రీ ఆల్మోస్ట్ అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే బెస్ట్ ఆల్వేస్ టు టేక్, ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ నుంచి మనం అడాప్ట్ చేయాల్సిందే. కాకపోతే అక్కడ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ. లాస్ట్ 1 year నుంచి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్గా వాడుతున్నామని. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. అక్కడ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అంటే ఈవెన్ చిన్న విల్లా, చిన్న షెడ్ వేసినా కూడా, కాంపౌండ్ వాల్ వేసినా కూడా ఇంజనీరింగ్ అప్రోచ్ ఉంటే కానీ దానికి పర్మిషన్స్ అనేవి రావు, దానికి ఆక్యుపెన్సీ స్టేటస్ కూడా ఇవ్వని సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఏంటి, ఎస్ అఫ్ కోర్స్ ఇంజనీరింగ్ లేనిది ఏ బిల్డింగ్ కట్టము, బట్ ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ వర్క్ అండ్ ఆర్కిటెక్చరల్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మామూలుగా మేషన్స్ కూడా కట్టే పరిస్థితిలో ఉన్నాము. సో దానివల్ల క్వాలిటీ కంట్రోల్ తగ్గిపోవటం, లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ తగ్గిపోవటం, అట్రాక్టివ్నెస్ లేకపోవటం, అఫ్ కోర్స్ ఇవన్నిటికీ కారణం బడ్జెట్. మీరు ఎంత బడ్జెట్ పెడితే అన్ని ఫెసిలిటీస్ అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఎస్, ఎక్కడైనా మనం అడాప్ట్ చేయొచ్చు. అండ్ బై ద వే మనం ఇప్పుడు ఈ సైడ్లో ఏదైతే విల్లాస్ కడుతున్నామో అన్ని టెక్నాలజీలు వాడుతున్నాం. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో పాటు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ని వాడి
కమింగ్ 10 years లోపు మనం ఏవి సిస్టమ్స్ అయితే అడాప్ట్ చేయగలము టెక్నికల్లీ ఇల్లుకి, అవన్నీ మనం అడాప్ట్ చేసేలాగానే ప్రిపేర్ చేస్తున్నాం మనం. హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ వాడి లైటింగ్ కంట్రోల్స్ కానీ, CCTVs కానీ, వైఫై సిస్టమ్ కానీ, అవును. సో దట్ వీఆర్ అడాప్టింగ్ యాక్చువల్లీ. సో మీరు గ్రీన్ హౌస్ అని చెప్పి అన్నారు. Hmm. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? నేను కూడా ఈ మధ్య బాగా వింటున్నా. గ్రీన్ హౌస్ అంటే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. అసలు ఏంటది? దాని తాలూకా క్యారెక్టర్స్ ఏంటో ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ వరల్డ్ వైడ్గా ನಾವು ఫాస్ట్గా కంపల్సరీ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, డెవలప్డ్ కంట్రీలో అడాప్ట్ చేశారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్. ఇది కంపల్సరీ ఉంటే తప్ప బిల్డింగ్ పర్మిషన్స్ అనేవి ఇవ్వట్లేదు. ఓకే. రామ్యాన్గా చెప్పాలంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకోవటం. సో ఎట్లా అంటే మనం బిల్లులు కడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఏ ఇంట్లోకి వెళ్ళినా డే టైంలో లైట్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అవును. సో దట్ మైట్ బి ఎనీ రీజన్. అది డిజైన్లో రీజన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్లో రీజన్ అవ్వచ్చు, సో ఎన్విరాన్మెంట్లో రీజన్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అని ఏంటంటే మనం న్యాచురల్ లైట్ డే టైంలో మనం ఇంట్లో లైట్ లేకుండా ఉండగలిగేలా చేయాలి. ఓకే. సో దానికి ఎట్లాంటి విండోస్ వాడాలి, ఎంత పెద్దగా వాడాలి, కోఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మనం అడాప్ట్ చేయాలి. ప్లస్ వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ సోలార్ సిస్టమ్, ఇవన్నీ మనం వాడి సస్టైనబిలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి, అడాప్ట్ చేయాలి. సో అప్పుడే దాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటారు. సో అంటే వాటర్, సపోజ్ మనం నార్మల్గా ఇప్పుడు వాటర్ వాడటం, సపోజ్ పర్ డే ఒక ఇంట్లో ఒక 5000 లీటర్స్ వాడుతున్నారు అని అంటే మనం దాన్ని మినిమైజ్ చేయగలగాలి. ద మినిమం రిక్వైర్మెంట్కి మనం మినిమైజ్ చేయగలి. సెన్సార్స్ వాడి, ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్వ్స్ వాడి, బూస్టింగ్ సిస్టమ్స్ వాడి, సో మనం రెడ్యూస్ చేయగలగాలి, రీసైక్లింగ్ చేయగలగాలి. ఓకే. మనం ఇప్పుడు వాడే వాటర్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని మొక్కలకి, ప్లాంట్స్కి వాడగలగాలి. సో అట్లా అన్నమాట. సో కామన్గా వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి. హై రైజ్ బిల్డింగ్స్లో ఏంటంటే కొంతవరకు వాటర్ బాగానే వస్తాయి కాబట్టి, కానీ ఆ పైకి వెళ్ళే కొద్ది వాటర్ కొంచెం తగ్గిపోతుంది అని చెప్పి చాలా దగ్గరలో విన్నా నేను. దానికి సొల్యూషన్ ఏంటంటారు? ట్రూ. యాక్చువల్లీ మనం ఇండియాలోకి వస్తే మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఎట్ ద మూమెంట్ కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే మనం MEP సిస్టమ్స్ అనేటివి వాడట్లేదు. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అనే సిస్టమ్స్, MEP సిస్టమ్స్, విచ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్. యాక్చువల్లీ మనం కన్స్ట్రక్షన్ అంటే సివిల్ ఇంజనీర్, ఓన్లీ బ్లాక్, ప్లాస్టర్, టైల్స్ అండ్ ఇంటీరియర్ అనుకుంటాం. నో, దీంతో పాటు MEP, ఈ మెకానికల్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ సర్వీసెస్, ప్లంబింగ్ సర్వీసెస్ కంపల్సరీ అడాప్ట్ చేయాలి. అవి కూడా ప్రాపర్గా డిజైన్ చేయాలి. ఎన్ని ఫ్లోర్ల హైట్, ఎంత హెడ్ క్యాలిక్యులేషన్ ఉంది, ఎంతమంది ఉంటున్నారు, ఒక 2 BHK అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంత వాటర్ వాళ్ళు వాడగలుగుతారు క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా పైప్ లైన్ సిస్టమ్ వేయాలి. పైప్ లైన్ వేసి ఎవ్రీ 3 floor 4 floor డివైడ్ చేసి ప్రెజర్ రెడ్యూసింగ్ వాల్స్ వాడి, సో ట్యాంక్ని కూడా క్యాలిక్యులేట్ చేసి, అండర్ గ్రౌండ్ అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్యాలిక్యులేట్ చేసి బూస్టర్స్ పంప్స్తో వాడితే కనుక మీరు టాప్, సపోజ్ 50 floorలో ఉన్న టాప్ ఫ్లోర్లో వచ్చే వాటర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చే వాటర్ ఈక్వల్గా ఉంటాయి, మెయింటైన్ చేయొచ్చు. దాట్ ఈస్ వాట్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేయాలి MEP సిస్టమ్స్ని. అండ్ ఈ విల్లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ విల్లాస్ బెటరా లేకపోతే హై రైజ్ బిల్డింగ్స్ బెటరా? ఇది బెటర్ అనేది ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. ఎట్లా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ల్యాండ్. నార్మల్గా మనం గో బ్యాక్ టు ద ఇయర్స్ బ్యాక్ అట్లా వెళ్తా ఉంటే మనకి ఏంటంటే అఫ్కోర్స్ మనకి బిల్డింగ్స్ లేవు. బిల్డింగ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాయి, ఎప్పుడైతే ప్లేస్ లైక్ తగ్గిందో, ఒకే ప్లేస్లో తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉండాలి కాబట్టి హై రైజ్కి వెళ్తుంటాం. సో దాట్ ఈస్ ఆల్సో అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు సపోజ్ బడ్జెట్ని బట్టి కూడా విల్లా అనేది ఇట్స్ చాయిస్. మనకు కావాల్సినట్టుగా మన ఓన్ ఫ్యామిలీ హ్యాపీగా ఒకే ఇంట్లో ఉండటానికి విల్లా. దట్ మైట్ కాస్ట్ యూ మోర్ కంపేరిటివ్లీ అపార్ట్మెంట్ ఎట్లా అంటే ఓకే, ఒక అపార్ట్మెంట్ అంటే ఒక 10 floor 15 floors ఉంటాయి, ఒక ఫ్లోర్కి 4-5 అపార్ట్మెంట్స్ ఉంటాయి. వీ షుడ్ షేర్ ఎవ్రీథింగ్. ఆ కామన్ లిఫ్ట్ షేర్ చేయాలి, కామన్ స్టేర్ కేస్ షేర్ చేయాలి, ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ బడ్జెట్ కూడా తక్కువే కాబట్టి ఇండివిజువల్ చాయిస్. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్ సేఫ్టీ అంటారా? అంటే సేఫ్టీ మెజర్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే కొంచెం అంటే పెడతారు, ఏదో పేరుకు పెడతారు అంతే, కానీ అవి పని చేయవు. ఇప్పుడు ఫైర్ అలారం కానీ అలాంటివి, లిఫ్ట్ కూడా చాలా మనం ఇష్యూస్ చూసాం. ఎగ్జాక్ట్. సో అది సేఫ్ అని అంటారా కాదా? దట్ కమ్స్ టు అగైన్ అథారిటీ. అథారిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఏ డిజాస్టర్ వచ్చినా ఏది వచ్చినా కూడా దట్ ఫాల్స్ ఇన్ టు ద అథారిటీ. అది GHMC అవ్వచ్చు, HMDA అవ్వచ్చు, ఎనీ గవర్నమెంట్, వేర్ ఎవర్ యు ఆర్ బిల్డింగ్ ఎన్ హౌస్. సో వాళ్ళు కనుక స్టాండర్డ్స్ని గట్టిగా ఫాలో అప్ చేసి రొటీన్ చెక్స్ చేసుకుంటూ అప్డేట్స్ చేస్తే ఇట్ ఈస్ సేఫ్టీ. ఇఫ్ నాట్ దెన్ నో. కాకపోతే బిల్డింగ్ కట్టేటప్పుడే MEP సర్వీసెస్ అని చెప్పాను కదా, దాంట్లో భాగంగానే ఈ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్,
ఫైర్ అలారం సిస్టమ్స్, ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు మన సేఫ్టీ కన్సర్న్ ఉందా లేదా కనుక్కోవచ్చు. సపోజ్ ఇఫ్ గట్ అన్ ఫైర్ ఇన్ 20 ఫ్లోర్ బిల్డింగ్ అంటే ఒక 10th ఫ్లోర్లో ఫైర్ అయింది. సో దాన్ని సప్రెస్ చేయడానికి ఏమేమి సిస్టమ్స్ మనం వాడాం, అవి అలర్ట్గా ఉన్నాయా లేవా. సో అవి అథారిటీస్ కూడా కొంచెం స్ట్రాంగ్గా చేస్తే ఎస్ దెర్ ఈజ్ సేఫ్టీ, లేదంటే సేఫ్టీకి కొంచెం మనం భయపడాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో. సార్ మీకున్న 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో దుబాయ్కి అండ్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, మీరేం అబ్జర్వ్ చేశారు? యా, చాలా డిఫరెన్స్ ఉందండి. సో బేసికలీ ఇన్ఫ్రా, అక్కడ ఎప్పుడైనా బిల్డింగ్స్ అనేవి కట్టబోతున్నాము, అప్రూవల్స్ ఇస్తున్నాము అని అంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రా కంపల్సరీ ఉంటే కానీ అప్రూవల్స్ ఇవ్వరు. లైక్ మినిమం రిక్వైర్మెంట్లు, అక్కడ ఉండే వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, ఇవి మినిమం అనేటివి లేకుండా ఏ బిల్డింగ్ పర్మిట్ రాదు. నంబర్ 1. ట్రాఫిక్ స్టడీ చేస్తారు, అసలు ఈ ఏరియాలో ఎన్ని బిల్డింగ్స్ వస్తున్నాయి, ఎన్ని ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చాము, ఎంతమంది ఉండబోతున్నారు, ఎన్ని కార్లు తిరగబోతున్నాయి, వాట్ టైం టు వాట్ టైం ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది, దానికి తగ్గట్టు రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ చేస్తారు. ఇక్కడ సంథింగ్ సమ్హౌ ఇట్ ఈస్ మిస్డ్. సో అట్లాంటివి. ప్లస్ కన్స్ట్రక్షన్లో ఏంటంటే మెయిన్ అక్కడ ఎక్కువ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దానివల్ల క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మనం డ్రాయింగ్లో ఏదైతే డిజైన్ చేసి పెడతామో అది ఎగ్జాక్ట్లీ అట్లే ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. సో అది ఇక్కడ వచ్చేసి కొంచెం అవి మిస్ అయినట్టు నాకు అనిపించింది. అదేం లేదు, దాన్ని కూడా చేయొచ్చు, ఇట్స్ ఆల్ బడ్జెట్ మ్యాటర్. ఎప్పుడైతే మనం ప్రాపర్గా బడ్జెట్ ఫిక్స్ చేసి దానికి తగ్గట్టుగా చేయగలిగి క్వాలిటీ కంట్రోల్ చేస్తే సేమ్ వీ కెన్ ఆల్సో అచీవ్. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే విల్లాస్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి అంటే వెన్ కంపేర్ టు పాస్ట్, ఒకప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి చాలా మారింది. సో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి? అదే కంఫర్ట్స్, మనం ఎప్పుడే కానీ మూవ్ అవుతున్నా కొద్దీ లైక్ అవర్ లైఫ్ హౌ ఇస్ చేంజింగ్, టెక్నాలజీ ఫస్ట్ మేజర్ రోల్ టెక్నాలజీ ప్లే చేస్తుంది. ఇంతకుముందు ఇల్లు అంటే మనం ఓన్లీ ఉండటానికి అట్లా చూసుకునే వాళ్ళం, ఇప్పుడు అదొక లగ్జరీ అయిపోయింది. లగ్జరీ అంటే ఏంటి, డే అంతా పనిచేసి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ లేకుండా ఉండేలాగా కొంతమంది ఉంటారు. అదే ఇంట్లోనే జిమ్ ఉండాలనుకుంటారు, స్విమ్మింగ్ పూల్ ఉండాలనుకుంటారు, ఆడియో సిస్టమ్, వీడియో సిస్టమ్. వాళ్ళ పిల్లలు ఒకవేళ అబ్రాడ్ కంట్రీలో ఎక్కడన్నా ఉంటే కనుక మనం ఆటోమేటిక్గా కూర్చున్న డైనింగ్లో మనం తింటూ ఉండగానే వాళ్ళు మనం పక్కన ఉన్న వాల్ మీద స్క్రీన్ వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉండాలి. సో ఇలాంటి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి లైఫ్ని ఈజీగా చేయటమే కొత్త కాన్సెప్ట్ అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఈ కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్, కొత్త డిజైన్స్, లైఫ్ స్టైల్, మనకు మనుషులకు రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడ ఏం కావాలో ఆలోచించి దానికి తగ్గట్టుగా చేసి ప్లస్ ఆస్థెటిక్గా కనబడటానికి కూడా బాగా కనబడాలి కాబట్టి ఈ ఫసాడ్ ఎలివేషన్స్ కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చి కడుతున్నాం. సార్ మీరు డూప్లెక్స్ కూడా చేస్తున్నారు విల్లాస్లో అని విన్నాం, ఎక్కడ చేస్తున్నారు చెప్పండి ఒకసారి. మేము ఇప్పుడు వచ్చేసి ORR 10 ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేటలో 1.1 కిలోమీటర్ రేడియస్లోనే ఒక 100 విల్లాస్ కడుతున్నాం. దాట్ ఈస్ ట్రిప్లెక్స్ యాక్చువల్లీ, 3 floors, G+2 మన గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్తో పాటు 4,000 నుంచి 5,000 SFT వరకు ప్రాపర్గా 4 BHKతో కడుతున్నాం. సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చాలా చూసే ఉంటారు కదా ఈ కన్స్ట్రక్షన్ అండ్ ఈ ఫీల్డ్లో. సో మీరు ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు? ఐ మీన్ హైదరాబాద్ మార్కెట్. ఓకే ఫైన్, హైదరాబాద్ మార్కెట్ ఎస్. అయితే ఏంటంటే ఈ ప్రిడిక్షన్ అనేది ఇట్స్ వెరీ టెక్నికల్ పార్ట్ ఆఫ్ అన్నమాట. సో దీన్ని ఎలాగంటే మనం పాపులేషన్ రేషియో, ల్యాండ్ రేషియో, ప్లస్ రాబోయే ఇన్ఫ్రా ఎలా పెరుగుతుంది బై ద గవర్నమెంట్స్, ఎక్కడెక్కడ ఏమేమి జరగబోతున్నాయి, ఇవన్నీ క్యాల్కులేట్స్ చేసి ఏ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేస్తే దానికి రిటర్న్స్ ఎలా ఉంటాయి, అదే కాకుండా అసలు ఏ బడ్జెట్లో చేయాలి. సో మనకు చాలా కన్సర్న్స్ ఉంటాయి, బడ్జెట్ కన్సర్న్ ఉంటుంది, అథారిటీ కన్సర్న్ ఉంటుంది, పీపుల్ కన్సర్న్ ఉంటుంది, ఇన్ఫ్రా, ఇవన్నీ చూసి మనం డెవలప్ చేస్తాం అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ పాయింట్లు తీసుకొని కమింగ్ 10 years లోపల ఏ ఏరియాలో మనకి ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, ఏ ఏరియాలో డిమాండ్ ఉంటుంది విల్లాస్కి, ఏ ఏరియాలో హై రైజ్కి డిమాండ్ ఉంటుంది, ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసి అది మార్కెట్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం కొనిపిస్తే కొన్న వాళ్ళు ఒక 5 years తర్వాత 10 years తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈవెన్ హైదరాబాద్లో ఇంతకుముందు ఉన్న దానికి చూసుకుంటే మీరు పక్కన ఎంత దూరం వెళ్ళిపోయాము, అసలు అది వెళ్ళి కొన్న వాళ్ళు 10 years బ్యాక్ ఏమని ఊహించారు, ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్. సో ఇవన్నీ ఇన్ఫ్రాలో ఎక్స్పర్ట్స్ అందరూ దే డిసైడ్స్, యాక్చువల్లీ వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు. సో క్యాలిక్యులేట్ చేసి ప్రెడిక్ట్ చేసి దాన్ని మనం ఫోర్కాస్ట్ చేసి అది పేపర్ మీద పెట్టి
అప్రూవల్స్ తీసుకొని పబ్లిక్ అమ్మడానికి ట్రై చేస్తాం. సో మీ ఒపీనియన్ ప్రకారం హైదరాబాద్లో ఇప్పుడు ఏ ఏరియా బెటర్ అంటారు టు ఇన్వెస్ట్? ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్ అంటే దెర్ ఇస్ 2-3 కైండ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. కొంతమంది ఆల్రెడీ డబ్బులు ఉండి దే వాంటెడ్ టు గో ఫర్ అ పర్టికులర్ ఏరియా. ఈ ఏరియాలో మనకి ఇలా ఉండాలి అనుకున్న వాళ్ళు డిసైడెడ్ పీపుల్ అనమాట. సో వాళ్ళు ఎక్కడ వాళ్ళకు తగ్గట్టుగా బిజినెస్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో చాయిస్ చేసి కొనుక్కుంటారు. అదర్ హ్యాండ్ ఇంకొక రకం ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఒక 10 years తర్వాత వాళ్ళ పిల్లలకో ఇంకెవరికో పని చేస్తుంది, వాళ్ళు అక్కడ వెళ్ళి ఉండొచ్చు. లేదు అని అంటే తీసేసినా మళ్ళీ వచ్చే డబ్బులతో ఏమైనా చేయొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ నా ఇప్పుడు వచ్చేసి ఈస్ట్లో ఉంది. సో మనకి ఓఆర్ఆర్ ఏదైతే బిగ్గెస్ట్ అసెట్ ఉందో హైదరాబాద్కి, సో ఓఆర్ఆర్ అనేది అందరికీ సేమ్. అది ఈస్ట్లో ఉన్న, వెస్ట్లో ఉన్న, నార్త్లో ఉన్న, సౌత్లో ఉన్న, అది ఎక్కేసారంటే మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. 165 kilometers ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ మనం అందుకోవచ్చు. ప్లస్ ఫ్యూచర్ కూడా ఎట్లా ఉంది అని అంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కలనే డెవలప్మెంట్లు జరుగుతాయి. అవి పెద్ద పెద్ద హాస్పిటల్సే కానీ, కాలేజెసే కానీ, ఇండస్ట్రీసే కానీ ఏవైనా. సో దానివల్ల ఇప్పుడు మనకి ఈస్ట్ సైడ్ మనకి ఓఆర్ఆర్కి పక్కన మనం చేసే విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాటింగ్ కానీ తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి ఇఫ్ యూ కంపేర్ టు ద వెస్ట్. సో ఈస్ట్లో ఇప్పుడు ద బెస్ట్ ప్లేస్ అని వీఆర్ బిలీవింగ్ యాజ్ పర్ ద కంపారిజన్ ఆఫ్ ప్రైస్. మనం ప్రైస్ కంపేర్ చేస్తే అక్కడే తక్కువగా ఉంది. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎస్ ఫర్ షూర్ విత్ ఇన్ 5 years ఆఫ్ టైం వెరీ సూన్ స్పాన్లో మనకు అక్కడ ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తుంది. గ్రోత్ రాగానే ఆటోమేటిక్గా పెరుగుతుంది ల్యాండ్ వాల్యూస్ అనేవి. సార్ ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాం, అందరికీ ఉండే డౌట్ ఇది. అది ఏంటి అంటే హౌస్, అపార్ట్మెంట్, విల్లా, ఇండిపెండెంట్ హౌస్, విచ్ వన్ ఈజ్ బెస్ట్ చెప్పండి మీరు. ఇందాక చెప్పినట్టే నేను అది ఇండివిజువల్ చాయిస్. ఎస్ మనం కామన్గా మనం సజెస్ట్ చేయాలి అని అంటే వీ నీడ్ టు టాక్. యాక్చువల్లీ మనం కూర్చోవాలి క్లయింట్తో, కూర్చొని వాళ్ళ యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారు, ఏ డబ్బులు తీసుకొచ్చి చేస్తున్నారు, సో అది ఇంట్లో ఉన్న సర్ప్లస్ మనీనా, లేక లోన్ల నుంచి వెళ్తున్నారా, లేక తీసుకొని ఇమీడియట్గా ఉండాలనుకుంటున్నారా, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. టెక్నికల్గా మనం ఏంటంటే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మనం సజెస్ట్ చేయాలి. సో దానికే బెటర్ అని చెప్తాను. అపార్ట్మెంటే బెటర్. తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న ప్లేస్లో వచ్చేస్తుంది. తను అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళి హాయిగా 20 years లైఫ్ కంప్లీట్ చేసేస్తే ఈ విల్ డన్ విత్ హిస్ లైఫ్ అనమాట. సో ద ప్రొఫెషనల్ లైఫ్ వాట్ ఎవర్. ఇంకొకరికి లవిష్గా లగ్జరీస్గా ఉండాలి అని అంటే వాళ్ళు విల్లాలో ఉండాలి అనుకుంటారు. విల్లాలో అయితే ఒక పెద్ద ఫ్యామిలీతో హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఓపెన్ ప్లాటింగ్ అని అంటే అది ఇన్వెస్ట్మెంట్, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. లేదు ఇక్కడ మేము కొనుక్కొని ఇమీడియట్గా ఉండటానికి లేదు. ఒక 10 years తర్వాత పిల్లలు చదువులే ఇంకేదో అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఒక 10 years తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఓపెన్ ప్లాటింగ్ ఇస్ బెస్ట్. అప్రూవ్డ్ వెంచర్లో టైటిల్ ఉన్న దాంట్లో క్లియర్గా HMDA రేరా అప్రూవల్స్ ఉండి కొంచెం స్టడీస్ చేసి అందులో తీసుకుంటే ఒక విత్ ఇన్ 5-6 years లోపల ఏ ల్యాండ్ అయినా మీకు ఇట్ విల్ గో టు హయ్యర్ రేట్ అనమాట. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి సెట్ అవుతుంది అంటారు? ఐ బిలీవ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ యూ షుడ్ గో ఫర్ ఎ ప్లాట్ అనమాట. ప్లాట్కి వెళ్తే ఏంటంటే మీరు మీ ఇంట్లో ఊర్లో ఉండొచ్చు, ఇంకా అబ్రాడ్లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా సరే మీరు ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రా అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా అక్కడ మీకు ల్యాండ్ రేట్లు అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు మీరు ఇక్కడే జాబ్ చేస్తున్నారు, మీరు బేసిక్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు అని అంటే యూ విల్ గో ఫర్ ఎన్ అపార్ట్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్. ఇఫ్ బడ్జెట్ మంచిగా ఉంటే ఒక విల్లాలోకి వెళ్తే మీకు యూ విల్ హ్యావ్ అ ఫుల్ లగ్జరీ. విల్లాలో ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అమ్యూనిటీస్ ఉంటాయి, పార్కులు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, లైక్ ఇన్ యువర్ ఓన్ విలేజ్. అక్కడ మీకు ఒక మంచి రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూ విల్ లివ్ లైఫ్ హ్యాపీలీ. సెక్యూరిటీ మెజర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీలో. సెక్యూరిటీ మెజర్స్ 100% ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఇప్పుడు ఏ రేంజ్ పీపుల్ అయినా దే ఆర్ మూవింగ్ ఇన్ టు గేటెడ్ కమ్యూనిటీస్ అనమాట. సో బేసికలీ ఇప్పుడు ఇంకా రాబోయే టైంలో మోస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీసే అవుతాయి. విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ అయ్యి, ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ ఈజ్ మస్ట్ విచ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఎవ్రీబడి ఇండివిజువల్ అనమాట. మనమే టేక్ కేర్ చేసుకునేలాగా మనం చేసుకోవాలి. అన్ని గవర్నమెంట్ల మీద పెట్టేసి ఏదో చేస్తామంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. దట్ డిపెండ్స్ అనమాట. సో ప్రసాద్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా ప్రేక్షకులకి, లైక్ విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని. అండ్ మనం కొంత మాత్రమే మాట్లాడుకున్నాం, ఇంకా డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ని కన్సల్ట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.